కాబట్టి దాని మీద మనకి ఇంట్రెస్ట్. పనికి వచ్చే మాటలకు ఒక్కసారి నేను వినాలమ్మా. ఎందుకంటే ఆ పిల్లలు వదిలేకండి. ఈరోజు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి మీరు చూడ. దానికి కారణం మనం తల్లిదండ్రులు. మనం సరిగా చూడక అలాగైపోతున్నారు. మనం ఏమనుకుంటే మన పిల్లలు ఎవరులే అనుకుంటాం అని అనుకుంటున్నాం. నీ పిల్లలు కాదు ఎవరికి, అందరూ మన పిల్లలే, ఇక్కడ ఎవరు వేరే పిల్లలు లేరు అని చెప్తే కొంచెం జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. మీకు ఒక్కటే చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు స్కూల్కి ఎందుకు పంపిస్తామండి పిల్లల్ని? శిక్షణ కోసం. మరి ఆ శిక్షణ ఇచ్చేటప్పుడు శిక్షణ ఆ ఫస్ట్ అనా తీసిన లాస్ట్లో ఏమొస్తుంది? ఇక శిక్షణ అనా తీసేస్తే ఏముంటుంది? శిక్ష ఉంటుందమ్మా. అంచేత శిక్ష లేకుండా శిక్షణ ఉండదమ్మా. శిక్ష ఉండాలి. కానీ ఒక టీచర్ ఇలా ఏదైనా కోపం వచ్చేలా అంటే తప్పు చేసాడు చిన్నది కొడితే వెంటనే మనం వచ్చి చేసే పని ఏంటంటే ఆ పిల్లాడినో అమ్మాయినో తీసుకొని మళ్ళా వచ్చి వాడి ముందే మనం ఆ టీచర్ తిట్టడం. ఇక వాడు ఏం బాగుపడతాడమ్మా. అందుకనే మీకు ఇందా చెప్పిన గ్రంథాలు చదవాలి. కొన్ని వందల సంవత్సరాల క్రితం మహానుభావుడు వేమన చెప్పాడు, చాకి కోకలు తికి చీకాకు పడజేసి మైల తీసి లెస్సమడిచినట్లు బుద్ధి చెప్పువాడు వృద్ధితే మేలయ విశ్వదాభిరామ వినురవేమ. అంటే వేమన నాకు చెప్పట్లేదమ్మా, మీరు జ్ఞాపకం ఉంచుకొని పాటించండి చాలు. కొన్ని వందల సంవత్సరాల క్రితం వేమన ఏం చెప్పాడు తెలుసమ్మా? నువ్వు చీర చాకలాడికి వేస్తావు అంటే అప్పటికి పాపం వాషింగ్ మెషిన్లే లేవులండి. ఆయన తెలియదు వేమనకి. చీరను చాకలాడికి ఉతకడానికి వేసినప్పుడు ఆ చీరను ఏమైనా జాగ్రత్త దోస్తాడు ఆ పెట్టిలో కాదు. అక్కడ చాకిరి బల్ల ఉంటుంది. ఆ బల్ల మీద ఏం చేస్తాడు? కొడుతుంటాడమ్మ. అమ్మో నేను వాళ్ళ కొట్టకూడదు అంటే ఆ మైలిపోదు. అందుకని కొట్టక తప్పదు, కొడితేనే మైలిపోద్ది. అప్పుడే మైలిపోయింది అంటే అంటే మైలని కాదమ్మ, అదే మురికి పోయిన తర్వాత అప్పుడు మడిచి మనకి ఇస్తాడు. అదేవిధంగా గుర్తుంచుకోండి. ఈ 10 సంవత్సరాలు కూడా ఈ పాఠశాల విద్యలో నీ అబ్బాయినో అమ్మాయిని పంపించినప్పుడు వాడు కొడుతున్నాడా లేదా అనవసరం. వాడు ఎటువంటి పాఠం చెప్తున్నాడు, ఏ విధంగా శిక్షణ ఇస్తున్నాడు అది చూడండి తప్ప వచ్చి అంటే ఫైట్ చేసేసి అలాంటి చేయకండి అమ్మ. ఎందుకంటే ఇవన్నీ మన శాస్త్రాలు చూడండి. నేను చెప్పాను, వేమన చెప్పిన పద్యం ఇది. ఎందుకు చెప్పాడు? అప్పటికి కూడా ఇలాంటివి ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయి. అందుకని ఇటువంటివన్నీ మీరు చిన్న చిన్న నేను చెప్తున్నాను కాదు, కానీ మీరు ఒక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకుంటాము. ముఖ్యంగా చివరగా ముగించే నాకు తెలుసు మీరందరికీ మాటల కంటే ఆ పిల్లలతో కూడా డ్యాన్సులు చూడాలి. ఆ డ్యాన్సులు చూడాలంటే ముందు వాళ్ళు బాగా డ్యాన్స్ చేసినట్టు చేయండి అమ్మ. బాగా డ్యాన్స్ చేయాలంటే శిక్షణ ఉండాలి. ఒక్కసారి గుర్తించుకోండి అమ్మ. ఆ పిల్లలందరూ నాకు ఆశ్చర్యం వేస్తుంది. వారు చెప్పినవన్నీ చూస్తుంటే ఎంత శిక్షణ లేకపోతే వాళ్ళు అంత గొప్ప ప్రదర్శన ఇచ్చుంటారు. ముఖ్యంగా చెప్తున్నాను, నాకు మా మగాళ్ళ మీద పెద్ద నమ్మకం లేదమ్మా. నేను మగాడిని కాబట్టి తిట్టగలను. నేను నమ్మేది ఒక్కరినేనమ్మా, మాతృమూర్తుల్ని మాత్రమే. ఇక్కడ ఎక్కువ మంది మాతృమూర్తులు ఉన్నారు కాబట్టి మీకు చిన్న సందేశం ఇచ్చేసి ఆ తర్వాత నేను ముగిస్తాను. మీరు ఒక విషయం గుర్తుంచుకోండి అమ్మా. పిల్లల్ని ప్రధానంగా మార్చేది ఎవరో తెలుసా? తల్లిదండ్రులు అంటాం కాదమ్మా, తల్లే, తర్వాత తండ్రి, తర్వాత ఉపాధ్యాయుడు. మనం ఏమంటామా? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం. అంతేగాని ఆచార్య దేవోభవ మనతనమే. ఫస్ట్ మనం చెప్పేది తల్లిని చెప్తాం. ఎందుకు చెప్తామమ్మా అంటే సరదా పని లేకుండా. వారు ఎందుకన్నారు మాతృదేవోభవ అంటే మొట్టమొదటి బాధ్యత ఎవరిది అంటే తల్లిదే బాధ్యత. అందుకని నేను మొదటి ప్లేస్లో పెట్టారు. అది నువ్వు మర్చిపోయకూడదు ఎప్పుడు కూడా. 2వ ప్లేస్లో తండ్రి పెట్టారు, 3వ ప్లేస్లో ఉపాధ్యాయుడు. అంటే మీ ఇద్దరిది ప్రథమ బాధ్యత, మీ తర్వాతే బాల బాధ్యత. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఈరోజు మీకు విషయం తెలిసి మీరు చూసుంటారు చాలామంది. మీరు ఎవరైనా శ్రీకాంత్ అనే సినిమా చూసారా? చూసుంటారు అనుకుంటాను. చూసారా లేదా ఎవరైనా శ్రీకాంత్? అంటే ఆ సినిమాల్లో ఆడదమ్మా. మంచి సినిమా కాబట్టి ఆడదు. ఎందుకంటే మంచి సినిమా మీరు చూడరు కాబట్టి సినిమాల్లో ఆడదు. ఆ శ్రీకాంత్ అంటే ఎక్కడో కదా. ఎందుకు చెప్తున్నంటే అతని పేరే శ్రీకాంత్. ఇక్కడే మన దగ్గరలో ఉన్న మచిలీపట్నంలో పక్కన ఒక సీతారామనగరం ఒక గ్రామంలో ఒక మామూలు వ్యవసాయ కూలీలు వ్యవసాయ కూలీలు అంటే భూమి లేకుండా వేరే వాళ్ళ భూమిలో పనిచేస్తారే, అటువంటి వ్యవసాయ కూలీలకి పుట్టుకతోనే ఒక గుడ్డివాడు అబ్బాయి పుట్టాడు. పుట్టుకతోనే బ్లైండ్, విజువల్లీ ఛాలెంజ్డ్. మనం బ్లైండ్ అనకూడదు, విజువల్లీ పుట్టుకతోనే అందుడిగా పుడితే ఆ పేదవాడి ఇంటికి అందరూ వాళ్ళ బంధువులు వచ్చి నీకే కష్టంగా ఉంది అంటే హ్యాండ్ టు మౌత్ అంటాం. హ్యాండ్ టు మౌత్ అంటే మీకు తెలుసు కదా, ఏంటంటే రెక్కల కష్టం లేకపోతే ఆ పూట గడవదరా అంటారు. నీకే కష్టంగా ఉంటే ఇప్పుడు నీవు ఆ చూపునే నా కుర్రాడిని నువ్వు ఎలా పెంచుతావు, నా మాటని చంపే అంటారు. అంటే ఆ తండ్రి తీసుకెళ్ళి
గొయ్యి తీసి అందులో పాతైపోతాడు రెండో రోజున. కానీ విచిత్రం చూసుకోండి, ఆ అమ్మ పరిగెత్తుకొని వస్తుంది, తల్లి పరిగెత్తుకుని వచ్చి, నాయన నువ్వు చూడకపోయినా పర్లేదయ్యా, అలా ఆయనతో అలా భర్తతో నేను ఆడిని పెంచుకుంటాను, నా మాటని కప్పి వచ్చితే ఆ గోతిలో పడేసిన పిల్లల్ని తీసుకొచ్చి పెంచుతుందండి. అది తల్లి మనసు అంటే. అంచేత మళ్ళీ చప్పట్లు కొడతాను, నాకు చప్పట్లు కాదు మీకు కావాల్సింది, ఎలా పెంచాలో మీరు అర్థం చేసుకోండి. ఆ తల్లి మీకు తెలుసా తీసుకొచ్చింది. మీకు విషయం తెలుసమ్మా, ఆ మహానుభావుడు పుట్టుకతో గుడ్డివాడు ఈరోజు బొల్లా ఇండస్ట్రీస్ అని హైదరాబాద్లో పెద్ద పరిశ్రమ, ఆయన పరిశ్రమకు రతన్ టాటా ఫండింగ్ చేశాడు. మీకు తెలుసా, ఆయన ఒక్కసారి అబ్దుల్ కలాం బ్రతుకున్నప్పుడు అబ్దుల్ కలాంతో మాట్లాడాడు. ఒక 50 మంది మీరందరూ వినే ఉంటారు, 50 మందిలో అతను ఒక్కడు. అబ్దుల్ కలాం ప్రతి ఒక్కరిని అడుగుతాడు, మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారని, వాట్ యూ వాంట్ టు బికమ్. అలా అడుగుతూ ఆ 50 మందిలో ఈ శ్రీకాంత్ను కూడా అడిగాడు. ఎవరు? అబ్దుల్ కలాం. వాట్ యూ వాంట్ టు బికమ్ మిస్టర్ శ్రీకాంత్ అన్నాడు. జనరల్గా మనం ఏం చెప్పాలమ్మా, వాట్ యూ వాంట్ టు బికమ్ అంటే ఐ వాంట్ టు బికమ్ సంథింగ్ అంటాం. నీకు తెలుసమ్మా, ఆ పుట్టుకతో అంధుడు ఏమన్నాడు తెలుసా? వాట్ యూ వాంట్ టు బికమ్ అని ఎవరు అడిగారు? ఒక భారత రాష్ట్రపతి అడిగాడు. అడిగితే ఏమన్నాడు తెలుసా? ఐ విల్ బి ద ఫస్ట్ విజువల్లీ ఛాలెంజ్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నాడు. అంటే ఎంత తెగింపు, ఎంత ధైర్యం, ఎంత ఆత్మవిశ్వాసం కావాలమ్మా. ఒక పుట్టుకతో అంధుడు ఏమన్నాడు తెలుసా? నీతో నాతో కాదు, ఒక భారత రాష్ట్రపతితో ఐ విల్ బి ద ఫస్ట్ విజువల్లీ ఛాలెంజ్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇంతవరకు భారత రాష్ట్రపతి ఎవరు గుడ్డివాళ్ళు లేరు. నేను ఈ భారతదేశానికి మొట్టమొదటి అంధుడిగా ఉన్న రాష్ట్రపతిని అవుతాను. ఐ వాంట్ టు బికమ్ కాదమ్మా, ఐ విల్ బి అవుతాను. అంటే ఎంత తెగింపు ఉండాలమ్మా. ఒక చూపు లేని కుర్రాడికి అంత ధైర్యం ఉంటే మరి మీ పిల్లలకి ఎంత తెగింపు, ఎంత ఆత్మవిశ్వాసం ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు తయారు చేయలేరా? ఈ మధ్యన మీరు చదివే ఉంటారమ్మా, నిన్ననే రిజల్ట్స్ వచ్చాయి, 24 గంటలు అవ్వలేదు, ఐఏఎస్ రిజల్ట్స్ వచ్చాయి, సివిల్ సర్వీస్. అందులో ఒక రవిరాజ్ అనే ఒక బీహార్ కుర్రాడు పుట్టుకతో అంధుడు, ఆయన గుడ్డివాడు. వాళ్ళ అమ్మ విభా సింహ అని ఆ తల్లి ఆ పిల్లడి కోసం చదువుకొని చిన్నప్పటి నుంచి చదివి వినిపించేది. ఎందుకంటే ఆయన చదవలేడు కాబట్టి చదివి వినిపిస్తూ ఆయన కోసం నోట్స్ అన్ని రాస్తూ అలా చేసి సివిల్ సర్వీస్ చేసి నిన్న రిజల్ట్స్లో ఆయనకు అద్భుతమైన ర్యాంక్ వచ్చింది. రేపు కలెక్టర్ 22nd ర్యాంక్ అమ్మా, 22nd ర్యాంక్ ఆల్ ఇండియా. అది చూసి కాపీలు కొట్టింది కాదమ్మా. ఎందుకంటే ప్రపంచంలోనే అతి కష్టమైన పరీక్ష ఏదంటే యూపీఎస్సీ. అటువంటి పరీక్షలో ఒక చూపులేని కుర్రవాడు, చిన్నప్పటి నుంచి చూపులేని కుర్రవాడు 22వ ర్యాంక్ తెచ్చుకున్నాడమ్మ. ఎవరి వల్ల తెలుసా? తండ్రి వల్ల కాదు, ఒక్క తల్లి విభా సింహ వల్ల. ఒక్కసారి అర్థం చేసుకోండి అమ్మ. ఆ శ్రీకాంత్ని ఆ తల్లి వెంకమ్మ రక్షించింది. ఈరోజు ఒక పెద్ద పారిశ్రామికవేత్త అయిపోయాడు. ఈరోజు ఆయన తీసుకురావాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి మాట్లాడడానికి. అదే విభా సింహ ఒక మళ్ళీ పుట్టుకతో కుర్రవాడిని నిన్న రిజల్ట్స్ వస్తే 22nd ర్యాంక్ వచ్చింది. మరి మీ పిల్లలకి అన్నీ ఉన్నాయమ్మా, వాళ్ళు ఏ విధంగా పెంచాలో ఆలోచించారు. ఇందాకే అద్భుతమైన మాట చెప్పావు, గ్రోయింగ్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్ అన్న. అమృత గొప్ప మాట చెప్పింది. పెరగడం కాదయ్యా, ఎదగాలి. పిల్లలు పెరుగుతారు, నువ్వు ఏం చేసినా చెప్పినా పెరుగుతారు, సంవత్సరం అవుతుంటే పెరగడం కాదు, ఎదగాలి. ఆ ఎదిగేటట్టు చేస్తేనే వాళ్ళ జీవితానికి గుర్తుంచుకోండి, వాళ్ళ జీవితాలు ధన్యమవుతాయి, మీ జీవితాలు ధన్యమవుతాయి. ఈ దేశానికి ఒక ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దుతారు, ఈ సమాజానికి ఒక మంచి పేరు తెస్తారు. ఈరోజు గౌతమ్ మోడల్ స్కూల్ కూడా గర్వంగా చెప్పుకుంటుంది, ఆ పిల్లాడు మా స్కూల్ పిల్లాడే, ఎస్ అని. అలాగే ఈ పాయికిరావుపేట ప్రాంతం కూడా చెప్పాలి, ఎస్ ఆ పిల్లాడు. ఈరోజు ఎందుకు చెప్పాను అమృతాన్ని, ఎందుకు పొగడాను నేను చెప్పండి. ఈరోజు షల్మా గారిని ఎందుకు నేను పొడుతాను తెలుసా? ఆ పేరులోనే ఉందమ్మా, షల్మా అంటే పీస్. షల్మా అంటేనే పీస్ అండి, గుర్తుంచుకోండి. ఒక శాంతి, ఒక భద్రత, ఒక రక్షణ షల్మా అంటే. ఈరోజు ఆ షల్మా గారి అండర్లో ఆ పిల్లలు చూస్తుంటే అమ్మో, వారి వయసు 5 సంవత్సరాలు లేదు, వారు చేస్తున్న అద్భుతాలు, ఆ ముందు చూసిన ప్రేయర్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ఎలా చదువుతున్నారు అవన్నీ మనం చదవలేము. కొన్ని అలాగనే పుస్తకం పెట్టుకొని చూసి చదవట్లేదు, చూడకుండా చదువుతున్నారు. అంటే అక్కడ మీ నిజంగా ఎటువంటి ట్రైనింగ్ ఉందమ్మా. ఐ హోలాట్ కంగ్రాచులేట్ కీప్ ఇట్ అప్. అందుకని మీకు చెప్తే ఎట్లా కొంచెం ఆవేశం వస్తుంది, మాస్టర్లు కదా అందరూ మీరు బాగా వింటున్నారు. అత్యంత ఒక్క విషయం గుర్తుంచుకోండి అమ్మా, ఆ తల్లులందరినీ జ్ఞాపకంచుకొని మీరు కూడా అటువంటి ఆదర్శ తల్లులుగా ఎదగాలి. ఎదిగితేనే మనకు లైఫ్ ఉంటుంది. ఎందుకంటే చదువుతో మీరు నేర్పాల్సింది సంస్కారం, గుర్తుంచుకోండి. చదువుతో నేర్పాల్సిన సంస్కారం. ఆ సంస్కారం లేకపోతే ఆ చదువు నిరంతకు తర్వాత ఈ సమాజాన్ని నాశనం చేసేస్తుంది. అందుకనే మీకు భాష చేతలో అంటాడు, మీరు చదివే ఉంటారు అన్నీ కూడా. ఎందుకంటే
ఆ చదువు నిరర్ధకం అంటాడు. ఆ రసజ్ఞత లేకపోతే, ఆ డిస్టిషన్ లేకపోతే, ఆ సంస్కారం లేకపోతే చదివేందుకమ్మా? ఈరోజు చూస్తున్నారు మీరు యుద్ధం. ఇజ్రాయెల్ అంటే ఏంటి తెలుసమ్మా? ఇజ్రాయెల్ అంటే మామూలు చిన్న దేశం, 1 కోటి మంది జనాభా. ఈరోజు ప్రపంచంలో అత్యంత విద్యావంతులు, ప్రపంచంలో అత్యంత మేధావులు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. వాళ్ళే జ్యూస్ అంటారు. అంత తెలివైన వాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. 1 కోటి మంది ఉంటారు, కానీ ప్రపంచాన్ని ఏలుతున్నారు. మీరు తీసుకున్న ఏ బిజినెస్ మీదైనా ఆ ఇజ్రాయెల్సే. కానీ అంత తెలివైన వాళ్ళు చూడండి అమ్మ, సంస్కారం లేకపోవడంలే ఈరోజు ప్రపంచ నాశనానికి వాళ్ళు దారి తీస్తున్నారు. అందుకని మీరు అందరూ గుర్తుంచుకుంటాము, ఇప్పుడు కూడా పిల్లలకి చదువు నేర్పించండి, సంస్కారం నేర్పించండి. తర్వాత ఉపాధ్యాయులకి మీరు ఆ స్వేచ్ఛ ఇవ్వండి. చెప్పండి మాస్టర్ పర్లేదు, అవసరమైతే నేను కొట్టండానండి, అంతేగాని ఏదైతే కందిపోతారంటే కందిపోవాలమ్మా. ప్రతిదానికి మీరు ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు ఏమవుతాడు? ఇప్పుడు కష్టపోతే కూర్చోరు. మనకంతే చిన్నప్పుడు చెప్తారు పల్లెటూరులో, మొక్కే వంగంది మానే వంగదాడు. అందుకని ఇప్పుడే మనం శిక్షణ ఇవ్వాలి. అంటే మీ అందరినీ కొంచెం బాధ పెట్టచ్చు నా మాటలతో, కానీ ఎందుకంటే ఇది నా బాధ్యత అమ్మా. ఈరోజు దేశం పరిస్థితి చూస్తుంటే భయం వేస్తుంది, ముఖ్యంగా పిల్లల పరిస్థితి చూస్తుంటే. ఒక్క సంఘటన చెప్పి ముగిస్తాను. మొన్న ఢిల్లీ నుంచి విశాఖపట్నం ఫ్లైట్లో వస్తున్నాను. నేను ఈ చివరి కూర్చున్నాను. ఆ చివరి 3 సీట్లలో ఒక భార్య, భర్త, 3-4 సంవత్సరాల కుర్రాడు ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఏదో కొంతసేపు వీడు అడుగుతున్నాడు, ఏదో పైగా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వలేదు, ఏదో అడుగుతుంటారో చెప్పి విసిగొచ్చారు. ఏం చేయాలి తెలుసండి, ఒక పావుగంట తర్వాత ఆ సెల్ ఫోన్ ఇచ్చారు. సెల్ ఫోన్ ఇచ్చేసి వీడియో గేమ్ ఆన్ చేశారు. వాడు మీరు నమ్మరు, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి 2.5 గంటల ప్రయాణం చేసాం, మళ్ళీ దిగే వరకు కూడా పడుతున్నాడు. వీళ్ళిద్దరు హ్యాపీ కబుర్లు చెప్పుకుంటున్నాను. అంటే వాడి ఫోన్ ఎందుకు ఇచ్చారు తెలుసామా? ఇలా డిస్టర్బెన్స్ ఉండకూడదని. అదే అసలు ఆ ఫ్లైట్ టైం 2.5 గంటలు. ఆ పిల్లడు ఏదైతే చెప్పాలమ్మా. గుర్తుంచుకోండి, మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం, సమయాన్ని ఖర్చు పెట్టలేదు. గుర్తుంచుకోండి. మీరు ఏమనుకుంటున్నారు? పిల్లాన్ని బాగా చూసామంటే ఏదైతే కొనేయడమా? కాదు, మీరు వాడికి అవసరమైన సమయాన్ని వెచ్చించండి, డబ్బులు కాదు. అప్పుడే వాడు ఆదర్శమైన విద్యార్థి అవుతాడు. అప్పుడే మనందరికీ పేరు తీసుకొస్తాడు. ఇప్పటికే ఎక్కువ సమయం తీసుకున్నాను, అయినప్పటికీ మరి తప్పదు కదమ్మా. ఇందాకే చెప్పాను, బుద్ధి చెప్పేవాడు బుద్ధి తేనేమయ్యాన్నారు. అలాగే మీరు ఇప్పుడు బుద్ధులు చెప్పడానికి ఆ మాత్రం 10 నిమిషాలు ఎక్స్ట్రా మాట్లాడడం తప్పదు. ఇప్పుడు అందరూ మీతో పాటు నేను కూడా మీ పిల్లలతో డ్యాన్స్ అన్నీ చూస్తాను. సో మనస్ఫూర్తిగా మరొకసారి నా తరపున మీ తరపున ఆ పిల్లలందరినీ కూడా, ఆ చిన్నారుల్ని, అంటే ఇప్పుడు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయింది, ఇప్పుడు అసలు యాక్చువల్లీ విద్య మొదలు పెడతారు. సో వాళ్ళందరినీ ఇప్పుడు మిందా చెప్పిన నియత విద్యలోకి, ఫార్మల్ ఎడ్యుకేషన్ ప్రవేశిస్తున్నారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాట్లాడే